కృష్ణ టెక్నాలజికల్. సో ఫ్రెండ్స్, మనకి చాలా మనకి తెలియని వ్యక్తులుంటి, అదేవిధంగా మనకి తెలిసిన వ్యక్తులుంటి మనకు వాట్సాప్లో ఈ విధంగా అయితే మనకి ఏపీకే ఫైల్స్ అనేవి వస్తుంటాయి. చలానా కానీ లేదా ఇంకేమైనా కానీ ఫైల్స్ అనేది వస్తుంటాయి. అవి ఒకసారి వాళ్ళ కాంట్రాక్ట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఒకసారి మీరు కాల్ చేయండి. కాల్ చేసి ఏంది ఈ యాప్ ఎందుకు పంపించినారు, ఎందుకు ఉపయోగపడుతుందని మీ కాంట్రాక్ట్ వాళ్ళైతే అడగండి. వాళ్ళు పంపించలేదు అంటే అది వాళ్ళ మొబైల్ హ్యాక్ అయిపోయి మీకు వచ్చింటుంది, అటువంటి హ్యాకర్ చేతులు ఉంటూ వచ్చింటుంది అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ కాంట్రాక్ట్ కనపడుతున్నా, ఇది తనకైతే కాల్ చేశాను, నాకు ఆల్రెడీ తెలుసు. కాల్ చేస్తే ఎందుకు ఈ యాప్ పంపించినామని అని చెప్తే అడిగితే ఇది నేను పంపించలేదు అని చెప్పాడు. పంపించలేదని చెప్తే అది ఏపీకే ఫైలు, అది ఆయన మొబైల్ హ్యాక్ అయిపోయి అది ఆటోమేటిక్గా నా అతని కాంట్రాక్ట్లో ఎవరైతే ఉందో వాళ్ళకందరికీ ఈ సైబర్ నేరగాళ్ళు అనేది ఆటోమేటిక్గా సెండ్ చేస్తుంటారు అనమాట. ఈ సెండ్ చేయడం వల్ల ఆ ఫైల్ ఆ వాట్సాప్లో వచ్చిన ఫైల్ని ఎవరైతే ఓపెన్ చేసి ఆ ఏపీకి ఆ యాప్ని ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళ మొబైల్ కూడా హ్యాక్ అయిపోయి ఇంకా మొబైల్ అనేది మొత్తం వాట్సాప్ కానీ మొత్తం డేటా మొత్తం యాక్సెస్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించి మొబైల్లో ఉన్న డేటా కానీ, అదేవిధంగా బ్యాంక్ ఓటీపీలు ఏమన్నా కానీ, మిగతా ఏమన్నా పేమెంట్ పని ఉన్నా కానీ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇట్లాంటి తెలియని వ్యక్తులు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేయకుండా వెంటనే వాళ్ళు వచ్చిన దాన్ని బ్లాక్ అని చేయండి, లేదంటే డిలీట్ అనేది చేసేయండి వెంటనే. ఏపీకే ఫైల్ మీద మాత్రం టచ్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఎలా నేను ప్రస్తుతానికి అయితే దాన్ని ఒత్తిపట్టుకొని అయితే ఈ విధంగా అయితే నేను డిలీట్ చేస్తున్నా. ఇలాంటివి నాకు మామూలుగా ఎప్పుడోసారి వస్తూనే ఉంటాయి. తెలిసిన వ్యక్తులు ఉంటూ వస్తాయి, తెలియని వ్యక్తులు ఉంటూ కూడా వస్తుంటాయి అనమాట. నాకు తెలియని వ్యక్తి నుంచి కూడా ఇంతమందికి వచ్చింది. అది కూడా వీడియో చేద్దామని చూస్తే ఇంకా చేయలేదు. ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చింది. ఇందాక వస్తే నేను ఆ నెంబర్కి నాకు తెలుసు కాబట్టి నేను చేశాను. కాల్ చేస్తే ఎందుకని ఇట్లా యాప్ పంపించిన చలన యాప్, ఇది స్కామ్ కదా అని చెప్పేసి నేను అడిగితే నేను పంపించలేదు అని చెప్పినాడు. నాకు తెలియదు అన్నాడు. నీ మొబైల్ హ్యాక్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకో అని చెప్పేసినాను. సర్లే అని చెప్పి వాట్సాప్ అకౌంట్ అయితే డిలీట్ చేసుకో అని చెప్పినాను. ఇప్పుడు నేను కూడా ఈ విధంగా అయితే నేను డిలీట్ చేస్తున్నా. కాబట్టి దానిపైన అది అట్లాంటి ఏపీ కాల్ వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేయకుండా డిలీట్ చేసి పడతాం అంతే. ఇంకా సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.